ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ తన మిత్రపక్షాల మద్దతు సమకూర్చుకోలేకపోతోంది. ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం సహా మరికొన్ని ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ను కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు ముస్లిం ఓటర్లలో పట్టున్న ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫండ్ AIUDF అధినేత మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ కూడా కాంగ్రెస్ను కాదని ఆప్ వైపు నిలిచారు. లౌకికవాదుల ఓట్లు చిలకుండా చూడాలని ఈ క్రమంలో ముస్లిం ఓటర్లంతా కేజ్రీవాల్కే ఓటేసి గెలిపించాలని అజ్మల్ పిలుపునిచ్చారు. ఇప్పటికే మిత్రపక్షాల్లో ఒక్కో పార్టీ కాంగ్రెస్ను కాదని ఆప్కు మద్దతు ప్రకటిస్తుండగా మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అజ్మల్ ప్రకటన మరొక శరాఘాతంగా మారింది. దేశంలో పరిస్థితులు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో సెక్యులర్ ఓట్లను విభజించొద్దని అజ్మల్ వారించారు. అయితే ఇది పరోక్షంగా బీజేపీ పార్టీ కలిసొచ్చే అంశంగా మారింది. ముస్లిం మైనారిటీ దళిత ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చితే మిగతా ఓట్లలో మెజారిటీ ఓట్లను బీజేపీ కైవసం చేసుకోవడం సులభతరం అవుతుంది. ఒకవేళ ఈ వర్గాలు ఆమ్ ఆద్మీ పార్టీ వెంట నిలిస్తే బీజేపీ గెలుపు కష్టతరం అవుతుంది. ఈ పరిస్థితిని గ్రహించిన ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ ప్రయత్నాలను బహిరంగంగా విమర్శించకపోయినా తమ మద్దతు కేజ్రీవాల్కు ప్రకటించి ముక్కోనమ పోటీని కాస్త ద్విముఖ పోరుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా ఆప్ విజయావకాశాలను దెబ్బతీయకుండా కాపాడాలని చూస్తున్నాయి. అస్సాం నేత బద్రుద్దీన్ అజ్మల్ ప్రకటన ఈ కోవలోనిదే అని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో గెలుపు ఎలాగూ సాధ్యం కాదని గ్రహించారో మరో కారణము కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోరు తగ్గించింది. తద్వారా ఎన్నికల్లో ముక్కోనపు పోటీ పరిస్థితిని నివారించి బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయాలని చూస్తున్నట్లుగా అర్థమవుతోంది.